హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈ డ్వాక్రా మహిళల్లో ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం అస్సలు కడితే చాలు, ఇక మీరు వడ్డీ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ వడ్డీ అనేది ఎవరు కట్టవలసిన అవసరం అయితే లేదు. ఇది ఎవరికి వర్తిస్తుంది, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఆర్థిక ఇబ్బందుల వల్ల వడ్డీ భారాన్ని మోయలేకపోతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే వడ్డీ మాఫీ రూపంలో ఒక గొప్ప ఊరటనైతే ఇచ్చింది. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాకుండా రుణగ్రహీతలు తిరిగి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఒక సువర్ణ అవకాశంగా కూడా అయితే మనకి ఇక్కడైతే ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అలాగే ఎన్ఎస్ఎఫ్టీసీ, సో ఈ మనకు పథకాల కింద వాహనాల కొనుగోలు మరియు స్వయం ఉపాధి కోసం రుణాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోపు తమ యొక్క అసలు మొత్తాన్ని చెల్లిస్తే చాలు, వారిపై ఉన్నటువంటి వడ్డీని పూర్తిగా మాఫీ అనేది చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. 260 కోట్ల రూపాయలు అసలు, 40 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి మొత్తంగా 300 కోట్ల రూపాయల మేర బకాయిలు అయితే ఉన్నాయి. ఈ బకాయిల వసూలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోలేలా చూడాలని చెప్పేసి కలెక్టర్లు అయితే ఆదేశించారు. ఇక మనకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కూడా అయితే ప్రారంభించబోతున్నారు. యూనిటెడ్ ఫ్యామిలీ సర్వే కూడా అయితే మనకు ఈ ఫ్యామిలీ సర్వేలు కూడా అయితే చేస్తున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి రికవరీలు ప్రభుత్వ సంక్షేమ ఫలాల క్షేత్రస్థాయిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందేలా కూడా అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో పెండింగ్లో ఉన్నటువంటి రికవరీలను కూడా అయితే పూర్తి చేస్తేనే కొత్త సేవలను ప్రజలకు చేరువ చేయడంలో జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని చెప్పేసి ఆయన అయితే కోరారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డ్వాక్రా మహిళ కూడా ఇది వర్తిస్తుందండి. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో అలాంటి వారికి మాత్రం మీరు ఏంటంటే ఓన్లీ మీరు అస్సలు కడితే చాలండి, ఇక వడ్డీ అనేది మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మిగిలిన క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వారు మాత్రం తప్పనిసరిగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియవచ్చండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.